ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటంచెరులో రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో రాష్ట్రానికి సంబంధించిన రేషన్ డీలర్లు తరలి వచ్చారు. ముఖ్యంగా సుమారు 10,000 మంది రేషన్ డీలర్లు ఈ సభలో పాల్గొన్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశంలో వివిధ తీర్మానాలు చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక రేషన్ డీలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు తాము ఆహ్వానించినప్పటికీ కూడా ఈ సభకు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశాడు. తమ సమస్యలు చెప్పుకోవాలని, ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చెప్పి తాము మంత్రుల్ని, ఎమ్మెల్యేలను పిలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు రాకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లా సిపి అనురాధ ఈరోజు రాజగోపాల్పేట, చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, పోలీసుల వ్యవస్థ ఎట్లా కొనసాగుతున్నది, అక్కడ ఫిర్యాదులు ఎట్లా ఉన్నాయి, ఫిర్యాదుదారులకు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారనే విషయాల మీద ఆమె ఆరా తీశారు. రికార్డులని పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, వాళ్ళు ఇచ్చే పిటిషన్లు తీసుకొని కేసులు నమోదు చేయాలని చెప్పి ఆమె పోలీసుల్ని ఆదేశించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట నెహ్రూ పార్కుని పూర్తిగా సుందరీకరించారు. చాలా చెత్త చెదారంతో కూడుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా సుందరీకరించి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ మంజుల, అధికారులంతా కలిసి ఈ నెహ్రూ పార్కును ప్రారంభించారు.